సూర్యను రాలే, అది మేము రెడీ అయినందుకు ఎక్కువ బాయ్. మనకి పనిలేదు వచ్చి ఈ రోజే కదా బాయ్. వాట్సాప్ కాల్ లో నీకంటే బెలూన్స్ వస్తున్నాయి కదా, వీడియో కాల్ చేయండి ఇప్పుడు. హలో, వెల్కమ్ టు కావ్య ఇన్ కన్నడ. మీకు ఆల్రెడీ టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటది వీడియో దేని గురించి అనేది. ఎస్, ఉగాది ఈవెంట్ వీడియో అన్నమాట. మన ఫెస్టివల్స్ చాలా వరకు వీక్ డేస్ లో వస్తాయి కదా, సో ఇక్కడ మాకు సెలబ్రేట్ చేసుకోవడానికి వీక్ డేస్ లో అవ్వక నెక్స్ట్ వీకెండ్ లో గానీ ఆ నెక్స్ట్ వీకెండ్ లో గానీ మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. యాజ్ ఆఫ్ నౌ ఇంకా కొంచెం వింటర్ నడుస్తుంది అనమాట. వింటర్ నుంచి స్ప్రింగ్ కి ట్రాన్సిషన్ అవుతుంది కాబట్టి ఒక క్లోజ్డ్ హాల్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇది వచ్చేసి తెలుగు అసోసియేషన్ ఆఫ్ క్యాల్గరీ అనే ఒక అసోసియేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు అనమాట. వీళ్ళ ఈవెంట్స్ జనరలీ చాలా బాగుంటాయి. నేను లాస్ట్ టైం వచ్చిన సంక్రాంతి ఈవెంట్ కూడా వీళ్ళదే అనమాట. సో వీళ్ళ ఈవెంట్స్ నాకు నచ్చి, వీళ్ళ ఈవెంట్స్ ఏమైనా ఉంటే గ్యారంటీగా నేను రావడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఇలాంటి ఈవెంట్స్ కి వచ్చినప్పుడు ఏంటి అంటే, అరే మన వాళ్ళు ఇంత మంది ఉన్నారా అని ఒక హ్యాపీనెస్ వస్తుంది. ప్లస్ కొత్త కొత్త వాళ్ళు కూడా ఇలా పరిచయం అవుతూ ఉంటే ఇలాగా సర్కిల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి కదా. ఉగాది ఈవెంట్ అన్నాక ఇంకా ఉగాది పచ్చడి లేకపోతే ఎలా చెప్పండి. సో వీళ్ళు ఇక్కడ ఉగాది పచ్చడి పెట్టారు, మేము కూడా అలానే ట్రై చేసేద్దామని చెప్పేసి వచ్చేసాం. సారీ, ట్రై మళ్ళీ చేయలే. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? నేను చెప్తే నువ్వు నవ్వు. ఏం జరిగిందో చెప్పు చాను. గుర్తుపెట్టారు. చాలించు బాసు శివ జానకమ్మ స్వరాలు నీలో లేవట. ఇలాంటి ఈవెంట్స్ లో ఏంటి అంటే జనరలీ వేరే వేరే రెస్టారెంట్స్ ఇలా వీళ్ళందరూ వచ్చి స్టాల్స్ లా పెట్టుకుంటారు అనమాట. బట్ ఈసారి ఈవెంట్ లో మాత్రం అలా చేయకుండా వీళ్ళు ఒక క్యాటరర్ కి మొత్తం ఫుడ్ అప్పచెప్పేశారు. సో వాళ్ళే పెట్టారనమాట ఇప్పుడు ఈ స్నాక్స్. అలాగే మన తెలుగు వాళ్ళవి ఏమైనా చిన్న చిన్న బిజినెసెస్ ఉంటే వాళ్ళు కూడా ఇలా స్టాల్స్ పెట్టుకుంటారనమాట. అండ్ తిన్న దగ్గర వచ్చేసి కలెక్షన్ చాలా బాగుంటది. మేము చాలా సార్లు తిన్న దగ్గర చాలా ఐటమ్స్ తీసుకున్నాం. అండ్ ఇప్పుడు నేను వేసుకున్న గాజులు కూడా తన దగ్గర తీసుకున్నవే అనమాట. కాకుండా పిల్లలతో చాలా బాగా పాటించారు. మనకి ఇప్పుడు పిల్లలందరూ కలిసి ఒక ఫ్యాషన్ షో చేయబోతున్నారండి. చూడని అక్క సుఖ కాల్చి రాయమున వచ్చి సీత శిరోమణి రాముని తెచ్చి చూసినదంతా చేసినదంతా తెలిపి పోసగొచ్చి వాయువేగ గుణమానక సైన్యము కడలికి భారతి కట్టెగా బాణవీగమున రామభద్రుడ రావట్టల పడగొట్టెగా. సో అలా కొంచెంసేపు ఈవెంట్స్ ఎంజాయ్ చేశాక అరౌండ్ 7-8 కి ఇంకా డిన్నర్ అరేంజ్ చేస్తారనమాట. ఇది కూడా సేమ్ వాళ్ళే అనమాట క్యాటరర్స్. పొద్దున ఎవరైతే స్నాక్స్ పెట్టారో వాళ్ళే. సో ఇంకా డిన్నర్ చేసేసి మేమైతే వెళ్ళిపోయాము. యాక్చువల్లీ డిన్నర్ తర్వాత డీజే కూడా పెట్టారంట. ఇంకా అప్పటికే మాకు చాలా లేట్ అయిపోయింది కదా, ఎక్లెస్ కూడా ఇంట్లో ఉన్నాడు అని చెప్పేసి మేమైతే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ హోప్ఫుల్లీ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సూర్య
ఎలా ఉంది?